హల్లెలూయా. యేసుక్రీస్తు అందరికీ హృదయపూర్వక వందనములు. ప్రత్యేకమైన సమయంలో ప్రత్యేకమైన రోజు యొక్క వాగ్దానంతో మీ ముందుకు వచ్చున్నాను. దేవుడు ఈరోజు మనకు అందించిన వాగ్దానము యెషయా గ్రంథము 60వ అధ్యాయము 1వ వచనము. నీకు వెలుగు వచ్చినది, లెమ్ము తేజరిల్లుము, యెహోవా మహిమ నీ మీద ఉదయించును. హల్లెలూయా. ఈ వాగ్దానం ద్వారా మనం దీవించబడును గాక. ఈ వాగ్దానం ద్వారా మనం ఆశ్రయించబడును గాక. ఎప్పుడైతే ఇచ్చిన వాగ్దానం బట్టి అడుగుతామో అడిగిన సమస్తాన్ని దేవుడు మనకి అనుగ్రహిస్తాడు. ఈ యెహోవా మహిమ మన మీద ఉదయించినండి. ఎప్పుడైతే నిజంగా యేసుక్రీస్తుని విశ్వసించున్నామో ఆ విశ్వాసం ద్వారా మనకి తండ్రికి కుమారుల వలె మనము మారిపోయి ఉన్నాము. లోకాన్ని జయించిన వాడు నిజంగా యేసుక్రీస్తు. యేసుక్రీస్తుని విశ్వసించడం ద్వారా ఆ యొక్క శక్తిని సామర్థ్యాన్ని దేవుడు మనలోనే పెట్టినాడు. నిజంగా యేసుక్రీస్తు మనకి తోడై ఉన్నాడు. కాబట్టి ప్రతి విషయమందు మనము అధికారం కలిగి ఉన్నామని మనము గ్రహించాలి. ప్రతిదాన్ని జయించగల శక్తి సామర్థ్యం దేవుడు మనలోనే ఉంచున్నాడని మనము గ్రహించాలి. కాబట్టి ఈ విషయాల వైపు మనం ఎప్పుడైతే ముందుకు వెళ్తామో, వాక్యానుసారంగా ఇచ్చిన వాగ్దానం ప్రకారం ప్రార్థించి ఎప్పుడైతే మనం ముందుకు వెళ్తామో ప్రతి దాంట్లో మనకు విజయం అనేది కలుగుతుంది. సమయోచిత జ్ఞానం ద్వారా సందర్భానుసారం యొక్క వాగ్దానం పట్టిన ఎప్పుడైతే మనం ముందుకు వెళ్తామో ఆ యొక్క స్థలంలో ఆ యొక్క పరిస్థితిలో దేవుడు మనకి అధికమైన ఘనతని విజయాన్ని దేవుడు మనకి కలగజేస్తాడు. కాబట్టి ఇచ్చిన వాగ్దానాలను విశ్వసించి మనం ప్రార్థిద్దాము. మనకు కావాల్సిన సమస్తాన్ని మనము పొందుకుందాము. కాబట్టి ఈ రోజున మనం ఏదైతే ప్రార్థిస్తున్నామో, మనం ఏదైతే అడుగుతున్నామో దేవుడు మనం అడిగిన వాటికంటే ఊహించిన వాటికంటే అత్యధికమైన కార్యాలు మన జీవితంలో దేవుడు చేస్తాడు. కాబట్టి మనం ప్రతి విషయమందు ఆయన మీద ఆధారపడదాము. ప్రతి విషయంలో మనం విజయము పొందుకుందాము. ప్రార్థించుకుందామా. మహాప్రేమ గల నీకే ఉంది నా స్తోత్రాలు చెల్లించుకున్నాం తండ్రి. ప్రతి ప్రయాణాలు మీరే తోడే నడిపించిందండి. తల దగ్గర అరికాలకు ముట్టి స్వస్థపరచబడిన గాక అని ప్రవచిస్తుందండి. ప్రతి అప్పు ఐశ్వర్యంగా మారును గాక. ఇదిగో దేవ ఎవరికి ఏ సహాయం కాలేదు, మాకైతే సమస్తం తెలియదు కానీ దేవ మీరు సమస్తం తెలిసిన వారు తండ్రి. కావాల్సిన ప్రతి ఒక్కరికి కావాల్సిన ప్రతి ఒక్క సహాయాన్ని అందచేయమని నా జరుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ హృదయపూర్వక వందనములు.